అండి. ఇదైతే మేము షాపింగ్‌కి వెళ్ళేసి వచ్చాం కదా! ఆ రోజు నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నాము. సో, చాలా డేస్ అయిపోయింది కదా! ఇంకా అట్లా వస్తూ ఉంది. మా పాపకైతే చాలా ఇష్టమండి. నాలాగే గోరింటాకన్నా, కోనన్నా ఎవరైనా పెట్టుకుంటూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర వెళ్ళి నిలబడుకొని చూస్తూ ఉంటుంది. నాకు పెట్టమని చెప్పి ఏడుస్తుందనమాట. ఇంకా మాకన్నా ఫస్ట్ పెట్టండి అని చెప్పి ఈవినింగ్ నుంచి అంటూనే ఉంది. నైట్ డిన్నర్ తిన్నాక పెడతాలేమ్మా అని చెప్పి ఇంతవరకు సర్ది చెప్పానమాట. ఇంకా ఫైనల్గా అయితే మా వదిన వాళ్ళ దుర్గా పెట్టు అంటే సరే అని చెప్పి ఫస్ట్ మా పాపకి అయితే పెట్టేసి ఆ తర్వాత దుర్గాకి కూడా పెట్టాను. ఇంకా నేనైతే పెట్టుకుంటూ ఉన్నానండి. చాలా బాగా పండుతుంది ఈ చెట్టు ఆకు. కొన్ని అయితే పండవన్నమాట. ఇది పెట్టేటప్పుడే చూడండి ఎంత ఎర్రగా పండిపోయిందో. సో నాకైతే కాలేజ్ డేస్లో చాలా టైమ్స్ పెట్టుకునేదాన్ని. ఈ గోరింటాకు పోయేలోపు మళ్ళీ దానిపైన పెట్టేసేదాన్ని. అంత ఇష్టం అనమాట గోరింటాకు అంటే. సో నేచురల్గా చాలా బాగుంటుంది కదండి. అసలు ఈ ఆకు ఎలా పండుతుందో కూడా నాకైతే తెలియదు, కానీ చాలా బాగా అనిపిస్తుంది. దంచు నీ గోరింటాకు చూపి నాన్న చేయిలు బాగా చూపి. ఇట్లా చూపి ఇదిగో నాలాగా చూపి. ఇట్లా చూపి నాన్న, ఇట్లా చూపి. నువ్వు చూడు, ఇట్లా చూడు నాన్న. మమ్మీ కాలు చూడు. ఏడా చూపి, ఏడా నాన్న నీ గోరింటాకు సూపర్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆల్రెడీ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. వంటలన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇంకా అమ్మవారు ఊరేగింపుకి వస్తారనమాట. ఎదురు గుమ్మాలు అంటారు కదా. సో ఇంటి ముందరకు వచ్చినప్పుడు ఏటలు ఏమేమి కోళ్ళు కోసుకోవాలంటే కోళ్ళు కోసుకోవచ్చు, ఏటలు కోసుకోవాలంటే ఏటలు కోసుకోవచ్చు. మనం మొక్కుబళ్ళు బట్టి ఇలా కుడుములు ఇంకా కరవాడేసి కూర చేస్తారనమాట. అవి కుంభం వేస్తారు అమ్మవారికి ఎదురుగా వచ్చేటప్పుడు. వాటిని ఎదురు గుమ్మాలని చెప్పి అంటారనమాట. నాకు కూడా తెలియదండి. సెకండ్ టైం నేను చూడటం మ్యారేజ్ అయ్యాక. సో అమ్మవారు వచ్చేటప్పుడు ఇలా బాగా హ్యాపీగా అందరూ ఆడుతూ పాడుతూ ఇట్లా ఎంజాయ్ చేస్తూ అమ్మవారిని అయితే ఇంటి ముందరకు వచ్చినప్పుడు అలా కుంభం అయితే వేస్తామండి మా సైడ్. చూశారు కదా అమ్మాయిలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో వాళ్ళ అన్నాలతో పాటు ఫుల్ డ్యాన్స్ వేసేస్తూ ఉన్నారు. అక్కడ వేసిన వాళ్ళందరూ మా రిలేటివ్సే అండి. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేశారు. ఇంకా అమ్మవారు అయితే ఊరేగింపుకి అలా ఇంటింటి ముందు టెంకాయలు కొట్టడం, ఇంకా మేకపోతులు నరకడం, కోళ్ళు కోసుకోవడం అలా అంతా జరుగుతూ ఉంది. సో చాలా బాగా కళగా ఉంది కదండి. అమ్మవారిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. డెకరేషన్ అయితే సూపర్ చేశారండి. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ కానీ అన్నీ. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా సూపర్గా జరుగుతుందండి జాతర అయితే. మీకు ఆ వ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.